హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో అదే ఒక వైఫై ఎక్స్టెండర్ అనమాట. సో నార్మల్గా మన ఇంట్లో వైఫై అనేది యూజ్ చేస్తుంటారు చాలామంది. ఇప్పటికి 90% వీడియో చూస్తున్న వాళ్ళ ఇంట్లో వైఫై ఉంటుంది. అయితే ఆ వైఫై అనేది ఇంటికి ఒక మూల ఉంటుంది కొంతమందికి, అండ్ యూజ్ చేసే బెడ్రూమ్ కానీ మీరు యూజ్ చేసే ప్లేస్ కానీ ఈ మూల ఉంటుంది అనమాట. ఆ మూల నుంచి ఈ మూల దాకా మీకు వైఫై రాదు. వైఫై రానప్పుడు చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు. సో అలా కాకుండా కొంతమంది లెజెండ్స్ ఉంటారు, పక్కింటి వైఫై మనకు రానప్పుడు బాధపడుతుంటారు అనమాట. సో పక్కింటి వైఫైని మనం యూజ్ చేసుకోవాలన్నా కూడా, మన వైఫైని ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా ఈ గ్యాడ్జెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ వైఫై అనేది మీరు పక్కింటి వైఫై కనెక్ట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫై రౌటర్ నుంచి ఒక 10 మీటర్స్ డిస్టెన్స్కి మీకు వైఫై రావట్లేదు అనుకోండి, అక్కడ మీరు ఎక్స్టెండర్ కనెక్ట్ చేసినట్లయితే అక్కడి నుంచి ఒక 5 మీటర్స్ వరకు మీకు వైఫై ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీకు ఈ ఎక్స్టెండర్ అనేది యూజ్ అవుతుంది. సో మీ పక్కింట్లో వైఫై ఉన్నా, మీ ఇంట్లో వైఫై ఉన్నా, దాని వైఫై రేంజ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ గ్యాడ్జెట్ అనేది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో కనుక చూడండి, మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి సెటప్ చేసి ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేద్దాం, స్పీడ్ టెస్ట్ చేద్దాం, లాస్ట్లో ఎంత స్పీడ్ వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో కనుక చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ వచ్చి టీపీ లింక్ N300 మోడల్ అనమాట. సో మీరు నార్మల్గా వెళ్ళి అమెజాన్లో వైఫై ఎక్స్టెండర్స్ అని కొడితే చాలా వచ్చేస్తాయి. సో వాటిలో ఇది N300 మోడల్ టీపీ లింక్ నుంచి. అండ్ ఇది వచ్చి మీకు 2.4 GHz మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 5 GHz సపోర్ట్ అయితే లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఈ బడ్జెట్లో మనకి 5 GHz ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. సో 2.4 GHz స్పీడ్ అయితే దీనిలో వస్తుంది. అదేవిధంగా ఇది 300 MB/s స్పీడ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అప్ టు 300 MB/s అంటున్నారు, బట్ నా ప్లాన్ వచ్చేసి 30 MB/s. సో నాకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరి దగ్గర 300 MB/s కన్నా అంత రేంజ్ వైఫై ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది. అండ్ అలాగే 3 years వ్యారంటీతో వస్తుంది. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ అదేవిధంగా బాక్స్ మీద మీకు నియర్లీ 3,000 రూపాయలు ప్రైస్ చేస్తారు, బట్ ఇది అమెజాన్లో 1,400 రూపాయలకి వస్తుంది. అండ్ ప్రైజెస్ లోయెస్ట్ ప్రైస్ మీకు 1,200 రూపాయలు ఉంది. ఆఫర్స్ టైంలో మీకు ఏదైనా 1,200కి వచ్చేదాకా వెయిట్ చేస్తానుకుంటే వెయిట్ చేయొచ్చు. 200 నాకు డిఫరెన్స్ కాదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ మనం వైఫై లాగా బిల్ కట్టాల్సిన పని లేదు. ఒకసారి కొన్నామంటే వచ్చిన రోజు యూజ్ చేసుకోవచ్చు. అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ మీద ఏం లేదు, సీల్ డైరెక్ట్గా సీల్ బ్రేక్ చేస్తున్నాయి. సో డైరెక్ట్గా బాక్స్ ఓపెన్ చేస్తే ఒక అట్టపెట్టి ఇచ్చారు. సో అట్టపెట్టి లోపల మనకి డైరెక్ట్గా ఒక క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి చూసుకోండి. అసలు నాకు కన్ఫ్యూజన్ వచ్చింది ఫస్ట్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది. ఈ గైడ్ అంతా చదవండి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంతా కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారు. బట్ మీకు అవసరం లేదు, ఎందుకంటే నేను మీకు చెప్తాను కాబట్టి. అండ్ లోపల మనకి డైరెక్ట్గా ఎక్స్టెండర్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వైఫై ఎక్స్టెండర్ అయితే చాలా తెల్లగా ఉంది, మట్టి పడిందంటే మాసిపోద్ది అన్నట్టు. అండ్ డైరెక్ట్గా ఇక్కడ మీకు మన ఇండియన్ సాకెట్ పెట్టే ప్లగ్ పాయింట్ ఇచ్చారు. ప్లగ్స్ డైరెక్ట్గా మీరు ప్లగ్ కనెక్ట్ చేయొచ్చు. బట్ నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఇది మీరు ప్లగ్ కనెక్ట్ చేయగానే స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ బంప్ అనేది మనకి చాలా పెద్దదిగా ఉంది. ఇది మీరు కనెక్ట్ చేయగానే తగిలి స్విచ్ ఆగిపోతుంది. సో కొంచెం ఇది పూర్తిగా లోపలికి వెళ్ళనివ్వకుండా కొద్దిగా బయటకు లాగండి, స్విచ్ తగలకుండా, అప్పుడు మీకు పని చేస్తుంది. మరీ లోపలికి వెళ్ళిపోకుండా, మరీ బయటకు వచ్చేయకుండా అదేదో మధ్యలో పడటానికి ట్రై చేశాను. సో ఎందుకు ఈ రిస్క్ అనుకుంటే మాత్రం మీరు ఒక ఎక్స్టెండర్ తీసుకోవచ్చు. సాకెట్ ఎక్స్టెండర్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొని వాటికి పెట్టుకొని వాడుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం వాటిని పూర్తిగా సాకెట్లో పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టినట్లయితే, మీకు స్విచ్ తగలకుండా మీరు దీన్ని పెట్టినట్లయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మీరు దీన్ని ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మీరు ప్లగ్ చేసేయడమే. అండ్ కింద మీకు ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. కింద ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టడమే. స్విచ్ ఆన్ చేయగానే మీకు ఆన్ అయిపోద్ది. సో దీన్ని కనెక్ట్ చేయడం ఎలా, దీనికి వైఫై కనెక్షన్ ఇవ్వాలి కదా. సో అది ఎలా ఇవ్వాలంటే, మొబైల్ ఫోన్లో మీకు థియేటర్ అని ఒక యాప్ ఉంటుంది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుద్ది. మీకు ఒకవేళ ఇంతకుముందు టీపీ లింక్ సంబంధించిన అకౌంట్స్ ఏమైనా ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేదనుకుంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సింపులే ప్రాసెస్ అంతా కూడా. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు డివైస్ని యాడ్ చేయమని అడుగుతుంది. సో డివైస్ని యాడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ అంతా అడుగుతుంది. మన వైఫై కనెక్ట్ చేయాలి. ఫస్ట్ మన వైఫై కనెక్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి వైఫై కనెక్ట్ అవుతుంది. అప్పుడు దీనికి ఒక పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. దీనికి ఒక పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇంకంతే, ఫైనల్ అయిపోతుంది. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా ఇక్కడ మీకు RE అని ఒక బటన్ ఉంటుంది, అది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక లైట్ ఉంటుంది RE అని, అది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ సెటప్ కంప్లీట్ అయిపోయింది, పాస్వర్డ్ కూడా ఇచ్చేసి ఫైనల్ చేశారనుకున్నప్పుడు అది స్టేబుల్గా బ్లింక్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. సో అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకే అయిపోయింది ప్రాసెస్ అనేది. ఇక్కడ మీకు దీని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ మీకు మొత్తం 5 లైట్స్ వెలుగుతూ ఉంటాయి. సో ఈ 5 లైట్ల యొక్క ప్రాముఖ్యత, దీని యూజెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ RE అని ఉంది కదా. సో RE అంటే ఏం లేదు, ఎక్స్టెండర్ అనేది వైఫైకి కనెక్ట్ అయిందా లేదా అనేది తెలిపడానికి RE అనేది యూజ్ చేస్తాం. RE అనే లైట్ చెప్తుంది.
సో ఈ లైట్ బ్లింక్ అవుతుందంటే అది వైఫైకి కనెక్ట్ చేసుకుంటుందని, అది బ్లింక్ అవ్వట్లేదంటే వైఫైకి కనెక్ట్ అవ్వలేదని, ఒకవేళ లైట్ ఆన్లో ఉంది అంటే కనెక్ట్ అయ్యి ఉంది అని. ఓకే, వైఫైకి ఇది కనెక్ట్ అయిందా లేదా అనేది ఆర్ఈ చెప్తుంది. అండ్ వైర్లెస్ ఏంటంటే దీని నుంచి వైర్లెస్ నెట్వర్క్ అనేది వస్తుందా లేదా అనేది మీకు ఈ వైర్లెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైట్ వెలుగుతుందంటే, లైట్ ఆన్లో ఉందంటే దీని నుంచి కూడా మీకు వైర్లెస్ నెట్వర్క్ వస్తుందని మీరు మొబైల్ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు వైఫైలోకి వెళ్తే మీ వైఫై పేరుతో పాటు పక్కన ఈఎక్స్టీ ఎక్స్టెండర్ అని ఉంటుంది, మీరు రీనేమ్ చేసుకోవచ్చు, అక్కడ దాని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద పవర్ ఉంటుంది. పవర్ అంటే ఈ డివైస్కి పవర్ వస్తుందా లేదా, మీరు ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత పవర్ వస్తుందా లేదా అనేది ఇలెట్ చెప్తుంది. అండ్ కింద ఈథర్నెట్ ఉంటుంది, మీరు ఈథర్నెట్ పోర్ట్ కూడా డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. వైర్స్ ఉంటాయి కదా, ఈథర్నెట్ వైర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి డైరెక్ట్గా నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పక్కన రీసెట్ బటన్ ఉంది, చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ ఏదైనా సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు. అండ్ కింద మీకు సిగ్నల్ స్ట్రెంత్ చూపిస్తుంది. ఈ సిగ్నల్ స్ట్రెంత్ మీకు మొత్తం 5 పాయింట్లు ఉంటాయి. సో ఈ సిగ్నల్ స్ట్రెంత్ దేనికి చూపిస్తుంది అంటే ఈ డివైస్ వైఫైకి కనెక్ట్ అయినప్పుడు దాని రేంజ్ ఎలా ఉంది అనేది, అంటే వైఫై నుంచి దీనికి వచ్చే సిగ్నల్ అనేది ఎంత బాగా వస్తుంది అనేది ఈ లైట్స్ చూపిస్తాయి అనమాట. ఒకవేళ మినిమం 3 ఉండేటట్టు చూసుకోండి. 3 ఉంటే మీకు బాగానే వస్తుంది, 4, 5 ఉంటే ఎక్సలెంట్గా వస్తుంది, 1, 2 ఉంటే కొంచెం తక్కువ, దీని నుంచి మీకు వచ్చేది తక్కువ ఉంటుంది. సో బెటర్ దీన్ని కొంచెం వైఫైకి దగ్గరగా పెట్టండి. దీని నుంచి మీరు దూరంగా వచ్చినప్పుడు కొంచెం మీకు వైఫై అనేది వస్తుంది అనమాట. సో ఇది బటన్స్ అయితే, సో డైరెక్ట్గా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో మనం దీన్ని కనెక్ట్ చేద్దాం, ప్రస్తుతానికి కనెక్ట్ చేసి దీన్ని స్పీడ్ టెస్ట్ చేద్దాం. అసలు ఎంత స్పీడ్ వస్తుంది, ఎంత అప్లోడ్ స్పీడ్, ఎంత డౌన్లోడ్ స్పీడ్. నార్మల్గా 2.4 GHz కనెక్ట్ చేస్తే ఎంత స్పీడ్ వస్తుంది, దీనికి కనెక్ట్ చేసిన 2.4 GHz కనెక్ట్ చేస్తే ఎంత స్పీడ్ వస్తుంది, ఈ రెండు కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో నేను బెడ్రూమ్లో ఈ మూల కూర్చుంటున్నాను. వైఫై అనేది ఇంటికి ఆ మూల ఉంది. దాదాపు ఒక 30-40 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది, 30-40 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది ఈజీగా. సో అంత డిస్టెన్స్లో నేను వైఫైని పెట్టుకొని ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చెక్ చేస్తున్నాను, చూడండి స్క్రీన్ మీద చూడొచ్చు. 2.4 GHz నార్మల్ వైఫై కనెక్ట్ చేస్తున్నాను, వైఫై రౌటర్ కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. డౌన్లోడ్ స్పీడ్ అనేది 7.04 MB/s వచ్చింది. అప్లోడ్ స్పీడ్ వచ్చి 2.90 MB/s స్పీడ్ వచ్చింది. యాక్చువల్గా నా ప్లాన్ వచ్చి 30 MB/s ప్లాన్. దాన్ని బట్టి చూడండి, మీరు మళ్ళీ 100-200 అనుకోవద్దు, 30 MB/s ప్లాన్. దాన్ని బట్టి మీకు ఒక 7 వచ్చింది డౌన్లోడ్, అప్లోడ్ ఒక 2 వచ్చింది అనమాట, 3 వచ్చింది అనుకోండి. అండ్ దీన్ని కనెక్ట్ చేస్తున్నాను, ఈ ఎక్స్టెండర్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. సో ఎక్స్టెండర్ కనెక్ట్ చేస్తే మీకు డౌన్లోడ్ స్పీడ్ నియర్లీ 9.41 వచ్చింది, అప్లోడ్ స్పీడ్ మీకు 13.2 వచ్చింది అనమాట. చాలా డౌన్లోడ్ స్పీడ్ మీకు అంత డిఫరెన్స్ లేదు, జస్ట్ ఒక 2.4 డిఫరెన్స్ ఉంది. అప్లోడ్ స్పీడ్ చూడండి, దాదాపు ఒక 10 MB/s స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది. మీకు అక్కడ వైఫై ఎంత స్పీడ్ వస్తుందో అంత స్పీడ్ వస్తుందని కాదు, బట్ ఉన్న దానికన్నా కొంచెం మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చాలా ఫార్ డిస్టెన్స్లో వైఫై రౌటర్ ఉంది, మనం చాలా ఫార్ డిస్టెన్స్లో కూర్చుంటున్నాం అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి తప్ప, అంత డిస్టెన్స్ లేదనుకున్నప్పుడు ఇది కొన్నా మీకు వేస్టే, అంత డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. నిజంగా ఇది మీకు చాలా రౌటర్ నుంచి చాలా డిస్టెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు వాడినప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే దీనికి ఆల్వేస్ పవర్ వస్తూ ఉంటే ఇది హీట్ ఎక్కిపోతుంది, పట్టుకున్నాను చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో మీరు వాడినప్పుడు స్విచ్ ఆపేయండి, వాడుతున్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకోండి. ఇది ఎక్కువ బూటింగ్ కూడా ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 1 minute స్టార్ట్ అయిపోతుంది వైఫై అనేది, ఎక్కువ ఇబ్బంది లేదు కాబట్టి స్విచ్ ఆఫ్ చేసుకోండి. వాడేటప్పుడు స్విచ్ ఆన్ చేసుకోండి. అండ్ కంటిన్యూస్గా 24/7 దీన్ని ఆన్లో అయితే పెట్టద్దు. చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది, బ్రో ఇది మా బెడ్రూమ్లో పెడితే దీని నుంచి వైఫై మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కదా, ఇట్లాంటి అపోహలు కూడా ఉంటాయి కొంతమందికి. నిద్రపోయేటప్పుడు దీన్ని ఆపేసి పడుకోండి, ఇబ్బంది లేదు. సో ఇది ఓవరాల్గా ఈ డివైస్ అయితే. ఈ డివైస్ మీకు 1,400 రూపాయలకు వస్తుంది, ఆఫర్ టైంలో 1,200 వస్తుంది. 200 నో మ్యాటర్ అనుకున్నప్పుడు 1,400 కూడా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరు యూజ్ చేయొచ్చు అంటే వైఫై రౌటర్ అనేది చాలా దూరంగా ఉందనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ పక్కింటి వాళ్ళ వైఫై నాకు తెలుసు, వైఫై పాస్వర్డ్ నాకు తెలుసు అనుకున్నప్పుడు దాన్ని అప్పుడు కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి తెలిసిందంటే మాత్రం మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేస్తే మనం ఏం చేయలేం. కొత్త పాస్వర్డ్ కూడా తెలుసుకోవాలనుకుంటే పక్కింటి వాళ్ళ వైఫై కూడా మీరు ఎసరు పెట్టచ్చు. సో ఈ డివైస్ని యూజ్ చేసి మీ ఇంట్లో వైఫైని ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా, పక్కింటి వాళ్ళ వైఫై వాడుకోవాలన్నా కూడా ఇది యూజ్ అవుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే మన లింక్ ద్వారా కొనండి, ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.